వెల్కమ్ టు కాంపిటిటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటిటివ్ వాళ్ళ అలీ ఛానల్లో ఈరోజు మనము శక్తి 1.0 బ్యాచ్ లో కోడింగ్ డీకోడింగ్ నుండి 8th క్లాస్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. క్లాస్ వచ్చేసి చాలా బేసిక్స్ నుండి అనేది క్లాస్ అనేది డిస్కస్ చేస్తున్నాము. చూసుకోండి ఫ్రెండ్స్, మనము కోడింగ్ డీకోడింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూస్ గా వీడియోస్ అనేది వస్తుంటే అప్లోడ్ చేస్తుంటాము. గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి, వీడియోస్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో బెస్ట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. చూసుకోండి, క్వశ్చన్ చూసుకుందాము. డాన్సర్ కోడెడ్ విత్ DGEPSF దెన్ పబ్లిక్ కోడెడ్ విత్ అంటాడు, అంతే. క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. చూసుకోండి సాల్వ్ ఎలా చేయాలో డాన్సర్ కి. ఇప్పుడు చూసుకోండి, డాన్సర్ క్వశ్చన్ రాసుకుంటా. ఏ లాజిక్ అప్లికేబుల్ అవుతుందో ఫస్ట్ డాన్సర్ కి మనము చూసుకోవాలి. ఈపిఎస్ అన్నాడు, వాడేమన్నాడు డాన్సర్ కోడెడ్ విత్ DGEPS. ఇక్కడ లాజిక్ అనేది మాకు అర్థం కాదు. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, డి అంటే 4 కదా, ఆల్ఫాబెట్ పొజిషన్ 4. ఏ అంటే 1, ఎన్ అంటే 14, సి అంటే 3, ఈ అంటే 5, ఆర్ అంటే 18. అలాగే డి అంటే 4, జి అంటే 7, ఈ అంటే 5, పి అంటే 16 ఆల్ఫాబెట్ పొజిషన్, పి అంటే 16, ఎస్ అంటే 19, ఎఫ్ అంటే 6. ఇప్పుడు చూసుకోండి లాజిక్ చూసుకోండి. చాలా మంది లాజిక్ ఎలా అప్లికేబుల్ చేస్తారంటే, మిస్టేక్ ఎలా చేస్తారంటే మన వాళ్ళు ఏదైతే ఇక్కడ లాజిక్ ఉందో 4 ఇక్కడ లాజిక్ చూసుకుంటారు, బట్ ఇక్కడ చూసుకుంటారు 4 అనేది, బట్ ఇక్కడ లాజిక్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇలాంటప్పుడు లాజిక్ ఎలా చూసుకోండి. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఏదైతే 1 ఉందో ఇక్కడ 4 ఉంది, అంటే +3 చేసి ఇక్కడ 4 వస్తుంది కదండి, జిగ్జాగ్ లాజిక్. అలాగే ఇప్పుడు డి అనేది 4 ఉంది, ఇక్కడ 7 ఉంది, అంటే ఇక్కడ +3 చేయండి. ఇప్పుడు చూసుకోండి, ఈ ఇక్కడ +2 చేయండి, ఇక్కడ +2 చేయండి, ఇక్కడ +1 చేయండి, ఇక్కడ +1 చేయండి. లాజిక్ చూసుకుంటే లాజిక్ వచ్చేసి ఎలా అప్లికేబుల్ అవుతుందో, జిగ్జాగ్ లో +3 +2 +1 జిగ్జాగ్ లాజిక్ మనది అప్లికేబుల్ అవుతుంది. ఈ లాజిక్ అనేది మనం వచ్చేసి ఇప్పుడు అప్లికేబుల్ అనేది చేస్తున్నాము. ఈ లాజిక్ చూసుకోండి. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ కి సేమ్ ఇలాగే లాజిక్ అప్లికేబుల్ చేద్దాము. పబ్లిక్ కి పబ్లిక్ కదా, మన లాజిక్ వచ్చేసి జిగ్జాగ్ లాజిక్, ఈ లాజికే కదండి. చూసుకోండి, ఫస్ట్ యూ కి ఫస్ట్ వచ్చేసి +3 అనేది యాడ్ చేయాలి. +3 ఇక్కడ +3నే, ఇక్కడ +3నే, ఇక్కడ +3 తర్వాత వచ్చేసి +2 యాడ్ చేయాలి. ఇక్కడ చూసుకుని +2, ఇక్కడ +2నే, ఇక్కడ +2నే, తర్వాత +1 చూసుకోండి. యు అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ యు అంత అండి, ఆల్ఫాబెట్ పొజిషన్ P 16, U 21, B 2, L 12, I 9, L C 3. ఇప్పుడు చూసుకోండి, 21 లో +3 యాడ్ చేయండి 24, 16 లో +3 యాడ్ చేయండి 19, అలాగే L 12 లో 2 యాడ్ చేయండి 14, B లో 2 యాడ్ చేయండి 4, 3 లో +1 యాడ్ చేయండి 4, 9 లో 1 యాడ్ చేయండి 10. ఇప్పుడు వచ్చేసి మన ఆన్సర్ వచ్చేసి ఈజీగా ఫైండ్ చేయొచ్చు. 24 అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఏదండి, X, తర్వాత 19 అంటే S, 14 అంటే N, 4 అంటే D. బ్రో ఏం బ్రో నువ్వు నంబర్స్ రాసి ఆల్ఫాబెట్స్ రాస్తున్నావంటే, బ్రో ఇది వచ్చేసి ఆల్ఫాబెట్ పొజిషన్ ఫ్రెండ్స్, ఆల్ఫాబెట్ పొజిషన్స్ అలాగే ఉంటాయి. తర్వాత 4 అంటే D, 10 అంటే J. ఫైనల్ గా మన ఆన్సర్ వచ్చేసి X
SNDDJK. ఎలా అంటే ఇదితో డాన్సర్ తో ఏ పదం కోడెడ్ అయింది ఇదే అంట. దెన్ పబ్లిక్ తో ఏ నంబర్ కోడెడ్ అయింది ఫైనల్ గా SNDDJK. లాజిక్ ఏం లాజిక్ అప్లికేబుల్ అయింది? జిగ్జాగ్ లాజిక్ అండ్ +3 +2 +1 లాజిక్ అనేది అప్లికేబుల్ అయింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ లభించదు. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ అనేది మాకు ది బెస్ట్ గా ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మన 8th క్లాస్ లో. ర్యాలీ కోడెడ్ విత్ KCNT, దెన్ రీడ్ ఏ నంబర్ తో కోడెడ్, ఏ పదంతో కోడెడ్ అవుతుందని వాడు క్వశ్చన్. మన ఆప్షన్స్ ఎలా వస్తాయంటే GNDWBL, ఆప్షన్ బి GNDWLB, ఆప్షన్ సి GNWDBL, ఆప్షన్ డి నాట్. ఇప్పుడు వచ్చేసి మనము క్వశ్చన్ సాల్వ్ చేసుకొని ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేసుకుందాము. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, ర్యాలీకి ఏ కైండ్ ఆఫ్ లాజిక్ అప్లికేబుల్ అయిందో ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ అనేది చేసుకుందాము. చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ రాసుకోండి ర్యాలీ రాసుకొని R అంటే 18, A అంటే 1, L అంటే 12, L అంటే 12. తర్వాత KCTN, N అంటే 14, T అంటే 20, C అంటే 3, K అంటే 11. ఇప్పుడు చూసుకోండి లాజిక్ ఏ లాజిక్ అప్లికేబుల్ అవుతుందో చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 12 ఉంది, 12, 1, 18. ఇప్పుడు చూసుకోండి, నేను లాజిక్ అనేది మీకు ఇప్పుడు అప్లికేబుల్ చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఏదైతే ఇక్కడ లాజిక్ ఉందో ఇప్పుడు చూసుకోండి. R అంటే 18, ఆల్ఫాబెట్ పొజిషన్ అనేది ఫస్ట్ రాసుకోండి. R అంటే 18, A అంటే 1, L అంటే 12, L అంటే 12, అలాగే K అంటే 11, ఆల్ఫాబెట్ పొజిషన్, C అంటే 3, అలాగే T అంటే 20. ఇప్పుడు చూసుకోండి లాజిక్ చూసుకోండి, ఇక్కడ లాజిక్ చూస్తే ఇప్పుడు 18 కదా, 18, 1, L. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ L కి ఇక్కడ చూసుకోండి +-1 అనేది చేయండి, -1. తర్వాత C కి ఇక్కడ +2 చేయండి, 18 కి మరి ఇక్కడ +2 చేయండి, ఇక్కడ +2 చేయండి. అంటే లాజిక్ ఫస్ట్ -1 +2 +2 +2 లాజిక్ అనేది మనకి ఇక్కడ వచ్చేసి అప్లికేబుల్ అవుతుంది. ఇది -1 +2 +2 +2 ఫస్ట్ -1 అవుతుంది. తర్వాత 3 నెంబర్స్ కి +3 అనేది అప్లికేబుల్ అవుతుంది. విత్ లాస్ట్ లెటర్ అనేది ఫస్ట్ లో వస్తుంది. అంటే రివర్స్ ఆర్డర్ లాజిక్ మరి అప్లికేబుల్ అవుతుంది, రివర్స్ ఆర్డర్. ఇప్పుడు వచ్చేసి నేను రీడింగ్ మరి ఈ లాజిక్ అనేది అప్లికేబుల్ చేస్తా. చూసుకోండి, ఏదైతే లెటర్ ఉందో అది -1 అవ్వాలా ఫస్ట్. అంటే D లో 1 పోతే D అంటే 4 లో 1 పోతే 3 అంటే C. తర్వాత +2 అనేది నేను వచ్చేసి యాడ్ అనేది చేస్తా. ఇప్పుడు చూసుకోండి, A అంటే 1 కి 2 యాడ్ చేయండి, 3 అంటే C. అలాగే E అంటే 5 లో 2 యాడ్ చేయండి, 7 అంటే G. అలాగే R అంటే 18 లో 2 యాడ్ చేయండి, 20 అంటే T. చూసుకోండి ఫ్రెండ్స్, లాజిక్ చూసుకోండి, లాజిక్ ఎలా అప్లికేబుల్ అయిందో. జిగ్జాగ్ లాజిక్ అండ్ రివర్స్ ఆర్డర్ లాజిక్ అప్లికేబుల్ అయింది. ఫస్ట్ -1 చేస్తున్నాము, తర్వాత +2 అనేది మనం చేసుకు వెళ్ళినాము. ఇది లాజిక్ అనేది ఇక్కడ వచ్చేసి అప్లికేబుల్ అనేది అయింది. అలాగే తర్వాత క్వశ్చన్ మరి సాల్వ్ చేసుకుందాము. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ రాసుకుందాము. ఇది వచ్చేసి హోంవర్క్ ఇస్తా నేను, మీరు ఆన్సర్ అనేది కామెంట్ లో తెలపండి, ఏ లాజిక్ అప్లికేబుల్ అయిందో అండ్ ఆన్సర్ మరి కామెంట్ లో తెలపండి. ఇప్పుడు చూసుకోండి, అప్డేట్ కోడెడ్ విత్ పదం దేంతో కోడెడ్ అయింది? FRWCRY తో. దెన్ బ్లెండి ఏ నంబర్ తో, ఏ వర్డ్ తో కోడెడ్ అవుతుందని వాడు క్వశ్చన్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలాంటి కంటెంట్ లభిస్తుంది కదా, అందుకే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
అండ్ ఇన్స్టా స్టోరీలో స్టేటస్ లో మన లింక్ అనేది అప్లోడ్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్, జై భారత్.